यामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदां पुनरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीवरं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदापयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयशमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। हास्यवान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे ईश्वरश्रियाजुषं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। लीलातुङ्गस्तनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगणितं याबलात् कृत्यपन्ते गोदा तस्यै नम इदमिदं भूये वास्तु भूयः। ఇక్కడ విచ్చేసిన భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ నిన్న మనం చెప్పుకున్నాం చక్కగా ఇవాళ నుంచి గోదాదేవి కృష్ణ పరమాత్మ అక్కడ గోకులంలో వచ్చిన గోపికలందరినీ ఆ రోజు రేపు రండర్రా రేపు ఈ వ్రతానికి కావాల్సిన ఈ ధనుర్మాస వ్రతం ఏదైతే మన గోపవృద్ధులు చేయమన్నారో ఆ వ్రతానికి కావాల్సిన పరికరాలన్నీ రేపు మీరందరూ కలిసి నా ఇంటికి వస్తే అక్కడ మీకు ఆ పరికరాలన్నీ అనుగ్రహిస్తాను అని కృష్ణ పరమాత్మ ఆ గోపికలందరికీ చెప్పి తాను నీలాదేవి భవనానికి నందుని భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న గోదాదేవి మన గోదాదేవి కూడా ఒక గోపిక అయిపోయింది కదా అక్కడ వాళ్ళందరితో పాటు. చక్కగా అందరూ కొంతమంది ఎవరెవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, కొంతమంది నిద్రపోతున్నారు. ఆ పరమాత్మనే తలుచుకుంటూ అతని గుణాలని అనుభవిస్తూ అదే నిద్రగా భావించి అందులోనే తన్మయత్వాన్ని పొందుతూ నిద్రపోతున్నారు. కొంతమంది రేపొద్దున కృష్ణుడిని ఎప్పుడెప్పుడు కలుస్తామా అనే ఆలోచనలతోటి అసలు నిద్రే పట్టక అలా చక్కగా మేల్కొనే ఉన్నారు. కొంతమంది అలా ఉన్న గోపికలందరినీ ఈ రోజు గోదాదేవి చక్కగా రండి మనం అందరం కలిసి ఈ 30 రోజులు చక్కగా ఒక నోము వ్రతాన్ని చేసి ఆ కృష్ణ పరమాత్మని పొందుదాము అని చెప్పి ఈ రోజు మొదటి పాసురంలో మనకి అందరినీ అక్కడున్న గోపికలందరినీ ఆహ్వానిస్తోంది. మన పూర్వాచార్యులు ఏదైనా ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినప్పుడు ఆ దివ్య ప్రబంధంలో ఉండే మొత్తం సారాన్ని అంతా మొదటి పాసురంలోనే అనుగ్రహిస్తారు. మొదటి పాసురం అంటే మొదటి శ్లోకంలోనో మొదటి పాసురంలోనే చక్కగా అర్థాన్ని అంతా సంగ్రహంగా చెప్పేస్తారు అనమాట. అలాగే గోదాదేవి కూడా ఈ మొదటి పాసురంలో మనం ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం, ఈ వ్రతం వల్ల మనం పొందేది ఏంటి, అసలు మన పరమాత్మని పొందడానికి ఏమేమి సాధనాలు ఉన్నాయి, ఉపాయం అంటారు. అంటే మనం కోరుకునే దాన్ని పొందడానికి అవలంబించే మార్గాన్ని ఉపాయం అంటారు. పొందేదాన్ని ఉపేయము అంటారు. అంటే మనం పొందాల్సింది ఏంటి, దాన్ని ఎలా పొందాలి అని చెప్పి ఈ వ్రతం ఆచరించడానికి అర్హత ఏమిటి, మనకి ఏ అర్హత ఉండాలి అనే విషయాన్ని చక్కగా ఈ మొదటి పాసురంలో చెప్తోంది. ఈ ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் மாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துஜுலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணிய சோத இளம் சிங்கம் கார்மேதி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோர் ఎంపావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. చక్కగా చెప్తోంది ఎంపావాయ్ మా వ్రతం ఇలా సాగుతుందండి అని చెప్తోంది. ఏమంటోంది మొదటి పాసరంలో ఆండాళ్ తల్లి మార్గజి తింగల్, ఆహా మనం ఇలా పరమాత్మని చేరాలి పరమాత్మని పొందాలి అని సంకల్పించామో లేదో చక్కగా మంచి మాసము ఆసన్నమైంది, చక్కగా మార్గశీర్ష మాసం వచ్చేసింది. దాన్నే
ద్రవిడ భాషలో మార్గజి తింగళ్ అంటారు. మార్గశిర మాసము ఆసన్నమైంది, ఆహా ఎంతటి మంచి మాసము అంటున్నారు. తర్వాత మది నిరైందనన్నాడా, ఆహా నిండు చంద్రుడితో ప్రకాశించే మంచి రోజులు కూడా వచ్చేసాయి. ఇలాంటి మంచి సమయం వచ్చేసి మనం వ్రతం ఆచరించాలని అనుకున్నామో లేదో మంచి మాసము వచ్చింది, మంచి పక్షము వచ్చింది, చక్కగా మంచి రోజు కూడా వచ్చింది అని అక్కడ ఉన్న ఎవరు ఎలాంటి వారు ఆ గోపికలందరూ సీర్మల్గం ఆయప్పాడి సెల్వ చిరుమీర్గాల్ అంటుంది. అక్కడ సంపదలతో నిండిపోయి ఉన్న ఓ ఆ బృందావనంలో గోకులంలో వేయించేసి ఉన్న ఓ గోపికలారా రండి, మనం అందరం కలిసి నీరాడ పోదువీర్ పోదుమినో అంటే స్నానం ఆచరించడానికి, స్నానం చేయడం అనే వ్రతాన్ని ఆచరించడానికి మనం అందరం కలిసి వెళ్దాము, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండి అని ఆహ్వానిస్తుంది. అలా స్నానాన్ని ఆచరిస్తూ ఏం చేస్తారట వీళ్ళు, ఎవరిని కీర్తిస్తారు అంటే కూర్వేల్ కొడుందుజులన్ నందగోపన్ కుమరన్. ఎవరిని మనం ఆశ్రయించాలి, చక్కగా ఎప్పుడు వాడైన బల్లెము తన చేతిలో పట్టుకొని ఉండే నంద మహారాజు, నందగోపుడి యొక్క కుమారుడు, అతనికి ఎప్పుడూ విధేయుడుగా ఉండే కృష్ణ పరమాత్మని, అలాగే ఏరారంద కన్ని యశోదయిళం సింగం, చక్కగా పెద్ద అందమైన కన్నులు కలది ఆ యశోదాదేవి. ఆ అందమైన నేత్రాలు కలిగిన యశోదాదేవి యొక్క బాలసింహము, ఆ తల్లి దగ్గర సింహంలా ఉండే ఆ కృష్ణ పరమాత్మని, అతన్ని గురించి మనం ఈ రోజు అతన్నే సేవిద్దాం అంటుంది. అతను ఎలాంటి వాడు, కార్మే నిత్సంగన్ కదిరు మదియంబోల్ ముగత్తాన్, చక్కటి దివ్యమైన మంగళ విగ్రహం, దివ్య మంగళ విగ్రహం స్వరూపుడైన నల్లని మేఘము లాంటి వర్ణము కలిగిన శరీర వర్ణము కలిగిన కృష్ణ పరమాత్మని, అతని కన్నులు ఎలా ఉంటాయట, సెంగన్ చక్కటి ఎర్రటి తామర పువ్వులు లాంటి కన్నులు కలిగిన అలాంటి కన్నులు కలిగిన పరమాత్మని, అలా ఆయన తిరుముఖ మండలం ఎలా ఉంటుంది, ఆయన మొహం ఎలా ఉంటుంది అంటే చక్కగా సూర్యుడిలాగా తేజస్సుతో నిండి ఉంటుంది, చంద్రుడిలాగా దరిచేరే భక్తులకి చల్లగా ఎప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ చక్కగా చల్లదనాన్ని ప్రసాదించే ఆ పరమాత్మ యొక్క తిరుముఖ మండలం, అలాంటి తిరుముఖం కలిగిన పరమాత్మ ఇతడు ఎవరో కాదు, నారాయణనే. ఆ నారాయణుడే మనకి మన ఈ వ్రతానికి కావాల్సిన పరికరాన్ని, పరై అనే పరికరాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని చక్కగా ఈ పాసురంలో గోదాదేవి చెప్తోంది. ఇప్పుడు అసలు ఇలా పరై అని ఏదో వస్తువు చెప్తున్నట్టే ఉంటుంది ఈ తిరుప్పావై ప్రబంధంలో ఈ 29 రోజులు. కానీ అసలు ఆ వీళ్ళు కోరుకునే పురుషార్థం ఏంటో ఆ చివరి పాసురంలో, సిత్తం సిరుగాలి అనే పాసురంలో చక్కగా గోదాదేవి చెప్తుంది. వీరు కోరుకునేది ఏదో మామూలు వస్తువు కాదు, ఆ పరమాత్మ కైంకర్యమే కోరుకుంటున్నాము అని ఆ చక్కగా 29వ పాసురంలో గోదాదేవి మనకు అనుగ్రహిస్తుంది. మొదటగా ఏమంటుంది, మార్గజి తింగళ్. ఎప్పుడైనా పరమ భాగవతోత్తములు ఏదైనా ఒక మంచి పని, ఆ భగవంతుని మనలాంటి వాళ్ళం ఎప్పుడైతే భగవంతుని చేరాలి, భగవంతుని ఆశ్రయించాలి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే దానికి తగినట్టు మంచి కాలం వస్తుంది. దానికి ఏదో మళ్ళీ మనం ప్రత్యేకించి ఏదో ముహూర్తం చూసుకొని ఆ పనులు మొదలెట్టక్కర్లేదు. ఎప్పుడైతే మన మనసు ఆ పరమాత్మకేసి మళ్ళిందో ఆ పరమాత్మ చేరాలని ఎప్పుడైతే మనకి ఆ ఆశ కలిగిందో అదే మనకి మంచి రోజు. అలా అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఈ గోపికలు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను చేరాలనుకున్నారో అప్పుడు మార్గశీర్ష మాసం వచ్చిందట. మామూలుగా మనకి ఎలా అయితే ఒక రోజులో పగలు రాత్రి ఉంటాయో, దేవతలకు కూడా పగలు ఒక సంవత్సరం, మనకి ఒక రోజు ఎలాగో దేవతలకి ఒక సంవత్సరం అలా ఆ దేవతలకు కూడా పగలు రాత్రి అనేది ఉంటుంది. దేవతలకి పగలు ఉత్తరాయణం అంటారు, రాత్రిని దక్షిణాయనం అంటారు. అంటే ఒక 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది, ఒక 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. ఈ దక్షిణాయనం చివరిలో ఉండే మాసం అన్నమాట. ఈ మార్గశీర్ష మాసం అనేది దక్షిణాయనం చివరిలో వస్తుంది, ఉత్తరాయణానికి ముందు వచ్చే మాసం. ఎలా అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, చక్కగా రోజులో పొద్దున్నే 4 3:30 నుంచి 4:30 లోపల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనలో సత్వగుణం బాగా పొంగి ఉంటుంది అనమాట. ఆ సమయంలో మన ఆలోచనలు ఏవి చెడ్డ ఆలోచనలు రాకుండా మన మనసు ప్రశాంతంగా ఉండి సత్వగుణంతో నిండి ఉంటుంది అనమాట. అలాంటి సమయంలో పరమాత్మని కనుక మనం తలుచుకున్న, కీర్తించిన
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను మనం చక్కగా అనుభవించగలుగుతాం. అలాంటి దాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు. అలాగే దేవతలకి ఈ మాసం అలాంటి ఎందుకంటే వాళ్ళ రోజులో ఉదయానికి దగ్గరగా ఉండే మాసం కాబట్టి వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం లాంటి మాసము ఈ మాసము అని చెప్తున్నారు. అలాగే ఈ మాసానికి ఉండే ప్రత్యేకత ఏంటి? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కొన్ని చెప్పాడు. 10వ అధ్యాయంలో తాను ఈ లోకంలో ఉండే శ్రేష్టమైన వస్తువుల్లో తాను ఏంటో చక్కగా సెలవిచ్చాడు అనమాట. ఇలా మాసాల్లో మాసాన మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ తానే స్వయంగా అనుగ్రహించాడు. అంటే ఉన్న మాసాల్లో కల్లా నేను మార్గశీర్ష మాసాన్ని అన్నాడు. అలా కృష్ణ పరమాత్మ చేతే కొనియాడబడిన చక్కటి మాసం అన్నమాట ఈ మాసం. అలాగే ఏంటి, అలా మనం ప్రపన్నులం కదా, అలా కాలాన్ని మనం పొగడచ్చా, ఇలా ఎవరైనా పొగిడిన వాళ్ళు ఉన్నారా అని మనం చూసుకుంటే రామాయణంలో ఎప్పుడైతే దశరథ చక్రవర్తి రామచంద్రుడికి చక్కగా పట్టాభిషేకాన్ని చెయ్యాలని ఎప్పుడైతే అనుకున్నాడో చక్కగా అప్పుడు చైత్ర మాసం వచ్చిందట. అది చూసి పొంగిపోయిన వాల్మీకి మహర్షి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన అని ఆహా రామచంద్రుడికి దశరథ చక్రవర్తి ఇలా పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడో లేదో చైత్ర మాసం వచ్చేసింది అని ఆ చైత్ర మాసాన్ని చక్కగా పొగిడాడట వాల్మీకి మహర్షి రామాయణంలో. అంటే ఏంటి, ఎలా అయితే ఆ చైత్ర మాసంలో అన్ని చెట్లు చక్కగా పుష్పాలతో చిగురించి పువ్వులు పూసి చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందో రామచంద్రుడు కూడా చక్కగా అలాంటి ఎలా అయితే చెట్లు పువ్వులనే కిరీటాన్ని ధరించాయో అలాగే రామచంద్రుడు కూడా చక్కగా పట్టాభిషేక్తుడు అవుతున్నాడు, కిరీటాన్ని ధరించబోతున్నాడు అన్నట్టుగా ఉందట. ఎలా అయితే చైత్ర మాసాల్లో అన్నిటిలో కల్లా రాజో అలాగే రామచంద్రుడు కూడా అక్కడ ఉన్న ఆ రాజ్యానికి, ఆ అయోధ్య రాజ్యానికి రాజు అవుతున్నాడు అన్నట్టుగా ఉందట ఆ పోలిక. అలా రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించగానే చక్కగా చైత్ర మాసం వచ్చేసింది. అలా ఇక్కడున్న గోపికలు కూడా చక్కగా వ్రతం కృష్ణ పరమాత్మని చేరి ఆ కృష్ణ పరమాత్మని సేవించాలి అని తలచగానే చక్కగా మార్గశీర్ష మాసం వచ్చేసింది. అదే కాకుండా మన పెద్దలు దీనికి చక్కగా వ్యాఖ్యానం, ఒక చక్కటి వ్యాఖ్యానం చెప్తారు. మార్గశీర్షము అంటే మార్గాల్లో అన్నిటికన్నా ఉత్తమమైన మార్గము అంటారు. పరమాత్మని పొందడానికి చాలా ఉన్నాయి. కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని. కర్మయోగం అంటే ఏంటి? వేదాల్లో పరమాత్మని పొందడానికి మనం ఎలా కర్మలు చేయాలి, ఎలాంటి యజ్ఞాలు చేయాలి, ఎలాంటి యాగాలు చేయాలో చెప్పారు. అలా కొంతమంది అవి చేసి పరమాత్మని పొందుతూ ఉంటారు. కొంతమంది జ్ఞానయోగాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే పరమాత్మనే ధ్యానిస్తూ అసలు ఈ ఆత్మ అంటే ఏంటి, ఆత్మ స్వరూపం ఏంటి, ఆ పరమాత్మ స్వరూపం ఏంటో తెలుసుకోవడానికి ఆ జ్ఞాన యోగాన్ని అవలంబించి పరమాత్మని పొందుతూ ఉంటారు. కొంతమంది భక్తి యోగాన్ని అవలంబిస్తూ ఉంటారు. భక్తి అంటే ఏంటి? తైలధారవత్తు అలా మనం ఆ పరమాత్మ మీద ప్రేమ రుచి ఎలా అయితే నూనె పడుతూ ఉంటే ఎక్కడ ఒక్క గ్యాప్ కూడా లేకుండా చక్కగా నూనె అలా ధారలా పడుతుందో అలా మన రుచి, మన పరమాత్మ ఉండే మన రుచి ప్రీతి అలా ఉండాలట పరమాత్మ మీద. అలా ఉంటే దాన్ని భక్తి అంటారు. అలా భక్తి యోగాన్ని ఆచరించి కొంతమంది పరమాత్మను చేరిన వారు ఉన్నారు. అలా కాకుండా వీటి అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే ప్రపత్తి యోగం. అంటే పరమాత్మ నువ్వే దిక్కు, నా రక్షణ భారం నీదే అనే పరమాత్మ మీద మన భారాన్ని అంతా ఉంచి అతనే కాపాడుతాడనే దృఢమైన విశ్వాసాన్ని మనం ఉంచి మనం నిశ్చింతగా ఉంటే దాన్నే ప్రపత్తి అంటారు. అలా ఉన్న మార్గాల్లో కల్లా ఉత్తమమైన మార్గం ఏంటో చక్కగా ఈ మార్గజ తింగళ్ అన్న పదంలో గోదాదేవి మనకు తెలియజేసింది అంటారు. మది నిరైందనన్నాడా. మది అంటే ఏంటి? జ్ఞానం మనకు అర్థం ఉంది. చక్కగా నిండు చంద్రుడు పూసేరు, చంద్రుడు వెన్నెల చక్కగా ఉండే రోజులు అవి అని చెప్తున్నారు. అలాగే జ్ఞానంతో మన మనసులు కూడా చక్కగా నిండిపోయిన ఉండే రోజుల్లోనే
మనం చక్కగా పరమాత్మని సేవించాలి అనే ఒక చక్కటి ఆలోచన మనలో కలిగి మనం ఒక చక్కటి ఆచార్యుల్ని ఆశ్రయించి వారి ద్వారా పరమాత్మని పొందుతాం. కాబట్టి అలాంటి ఆలోచన మనలో కలిగింది కాబట్టి మనలో జ్ఞానం అనేది చక్కగా నిండి ఉండి అది ఉదయించింది కాబట్టి మది నిరైందు అంటున్నారు. నన్నాళాల్ మంచి రోజు, ఆహా ఎంత మంచి రోజు ఈ రోజు అని అక్కడ ఉన్న గోదాదేవి అక్కడ ఉన్న గోపికలందరితో చెప్తోంది. ఎప్పుడైతే మనం పరమాత్మని చేరాలి, పరమాత్మకి కైంకర్యం చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ రోజే మంచి రోజు. మనకి అక్రూరుడు చెప్తాడు, అక్రూరుడు అని ఒక ఆయన కంసుని రాజ్యంలో మంత్రిగా ఉండేవాడు. ఆ అక్రూరుడిని కంసుడు కృష్ణుడిని గోకులం నుంచి మధురకి తీసుకురామని అక్రూరుడిని పంపిస్తే అప్పుడు అక్రూరుడు, ఆహా ఇన్ని రోజుల నుంచి నేను కంసుడి దగ్గర పనిచేస్తూ ఇలా ఎంతో పాపాన్ని ఒడగొట్టుకున్నాను, ఈ రోజు కదా నా జన్మ సఫలమైంది, అద్యమే సఫలం జన్మ అని ఆ రోజు నా సుప్రభాత మేనిచ అని ఈ రోజు కృష్ణ పరమాత్మని సేవిస్తున్నాను. ఈ రోజు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన సేవిస్తాను, ఆయన తిరుముఖ మండలాన్ని సేవిస్తాను, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తాను. ఇప్పటి వరకు ఆయన దివ్య గుణాలని చేష్టల్ని వినడమే తప్ప ఆయన చూసింది లేదు. ఈ రోజు నా భాగ్యవశాత్తు కంసుడు నన్ను పంపిస్తున్నాడు, ఈ రోజు కదా నాకు సుప్రభాతం అంటే ఈ రోజు కదా నా జీవితం తెల్లారింది, ఈ జీవితంలో వెలుగు అనేది వచ్చింది అని అక్రూరుడు భావించాడట. అలాగే ఏ రోజైతే మనం పరమాత్మని చేరాలి పరమాత్మని ఆశ్రయించాలి అనే చక్కటి తలంపు మన మనసులో కలుగుతుందో ఆ రోజే మంచి రోజు అని చెప్తూ ఉంటారు. పరమాత్మ వేయించేసి ఉండే పరమపదం పొందడానికి ముందుగా మనకి కావాల్సింది అభిముఖము. అంటే భాగవతోత్తములన్నా ఆచార్యులన్నా ఒక చక్కటి సదభిప్రాయం ఉండి వారి దగ్గరికి మనం వారిని ఆశ్రయించాలనే అభిముఖ్యము ఉండాలన్నమాట. అది ఎప్పుడు కలుగుతుంది? అద్వేషము లేనప్పుడు కలుగుతుంది. అంటే గిట్టకపోవడం. అద్వేషం అంటే ఏంటి? ఎవరినైనా భాగవతోత్తములు చూసినా లేకపోతే భక్తుల్ని చూసినా గిట్టకపోవడం లేకుండటం ఉంటే దాన్ని అద్వేషము అంటారు. అది లేనప్పుడు ఆభిముఖ్యము జనించి మనలో చక్కగా మనం ఒక ఆచార్యుల్ని ఆశ్రయించగలుగుతాము. దాని నుండి ఆ పరమాత్మని పొందగలుగుతాము. అలాంటి ఒక చక్కటి స్థితి మనకి ఏర్పడింది కాబట్టి, అక్కడ ఉన్న వారందరికీ ఏర్పడింది కాబట్టి నన్నాళాలు అంటున్నారు. అంటే ఏమిటి? ఇన్ని రోజులుగా అక్కడ ఉన్న గోపవృద్ధులు ఏం చేశారు? కృష్ణుడిని కలవనీయకుండా ఆ గోపికలందరినీ ఆ నేలమానిగల్లో దాచేశారు. కాబట్టి అలాంటి గోపవృద్ధులే ఈనాడు వారందరినీ కృష్ణుడిని కలవడానికి వారే అంగీకరించి వారే ఒప్పుకున్నారు, వారే అనుమతించారు. కాబట్టి ఆహా ఎంత మంచి రోజు అని అక్కడ గోదాదేవి అందరు గోపికలు అనుకుంటున్నారు అనమాట. అలాగే నీరాడ పోదుమినో అంటున్నారు. నీరాడటం అంటే స్నానం చేయడానికి వేం చేయండి అని చెప్తున్నారు. స్నానం నీరాడ మామూలుగా వాళ్ళందరూ గోపికలందరూ ఎలాంటి వాళ్ళు? వారిలో వారు స్నేహితులు, ఒకటే వయసు ఉన్నవారు. వారు మామూలుగా మనం ఒకే వయసులో ఉన్న వాళ్ళని ఎలా సంబోధించుకుంటాము? స్నానం చేయడానికి వెళ్ళు, లేకపోతే స్నానం చేయడానికి రా అని ఇలా ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటాం. కానీ గోదాదేవి అలా సంబోధించలేదు. నీరాడా అని, స్నానానికి వేం చేయండి అని అలా గౌరవవాచకంగా చెప్తోంది అనమాట. ఏంటి, చిన్నవాళ్ళకు కూడా ఇంత గౌరవం ఇస్తారా అంటే గౌరవం అనేది వయసుతో వచ్చేది కాదు. చక్కగా గౌరవం అనేది భక్తితో కలిగేది. మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే రామాయణంలో శబరి చక్కగా ఏమని చెప్తుంది? రాముడు శబరి దగ్గరికి వస్తే చక్కగా రాముడిని చక్కగా ఆతిథ్యం ఇచ్చి శబరి, ఇక నేను మా ఆచార్యులు వేయించేసి ఉండే స్థానానికి వెళ్ళడానికి నాకు అనుమతి ప్రసాదించు రామచంద్ర అని శబరి రామచంద్రుడిని కోరుకుంటుంది. ఆహా, అలా ఆచార్య అభిమానమే ఉద్ధారకం అని భావించింది కాబట్టి శబరి ఆవిడ పాత్ర ఎంతో ముఖ్య పాత్ర రామాయణంలో ముఖ్య పాత్ర అయింది. అలా గౌరవం అనేది మన వయసుతోనో లేకపోతే మన దాంతోనో రాదు. గౌరవం అనేది మనకి పరమాత్మ పట్ల భాగవతోత్తముల పట్ల ఎంత భక్తి ఉందో దాన్ని బట్టి గౌరవం లభిస్తుంది.
మన పూర్వాచార్యులు కూడా చెప్తూ ఉంటారు. పరాశర భట్టర్ వారు అని ఒక ఆచార్యులు ఉన్నారు. వారి తల్లి గారు రోజు పరాశర భట్టర్ వారి శ్రీపాద తీర్థం స్వీకరిస్తూ ఉండేవారట. అదేమిటంటే అక్కడ అది చూసిన వారందరూ అదేమిటండి మీరు వారి తల్లిగారు అయ్యండి వారి పరాశర భట్టర్ వారి శ్రీపాద తీర్థం స్వీకరిస్తున్నారు అని అడిగితే అప్పుడు వారి అమ్మగారు పరాశర భట్టర్ వారు మాకన్నా జ్ఞానంలో ఎంతో అధికులు కాబట్టి వారికి వయసుతో నిమిత్తం లేదు, వారి శ్రీపాద తీర్థం తీసుకోవడం సరైనది అని చెప్తారు. అలా ఇక్కడ అందరినీ గౌరవంగా అక్కడ ఉన్న వారందరూ పరమ భాగవతోత్తములు కాబట్టి వారందరినీ గౌరవంగా నీరాడ పోదుమినో నేను జయీర్ అంటారు. ఈ వ్రతం చేయడానికి అర్హత కావాలంటే ఏం అర్హత కావాలంటే కృష్ణ పరమాత్మని పొందాలంటే ఏం అర్హత కావాలి అంటే కేవలం ఆయన్ని పొందాలి అనే కోరిక మనలో ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆయన పొందాలి అనే ఒక దృఢమైన రుచి, ఆయన పరమాత్మ అంటే రుచి, ఆయన మీద ఆయన్ని పొందాలి అనే దృఢ సంకల్పం కోరిక ఉంటే అదే చాలు, అదే ఈ వ్రతం చేయడానికి అర్హత. కాబట్టి అలాంటి కోరిక ఉన్న వారందరూ రండి అని ఇక్కడ అందరి గోపికల్ని ఆహ్వానిస్తోంది గోదాదేవి. మామూలుగా ఇక్కడ ఏం చెప్తోంది, మనం ఏం చెప్పుకున్నాం, గోదాదేవి చక్కగా ప్రపత్తి అనే మార్గాన్ని అవలంబిస్తోంది అని చెప్పుకున్నాం. ప్రపత్తి అంటే ఏంటి, స్వప్రయత్న నివృత్తియే ప్రపత్తి అంటారు. అంటే భగవంతుడు మనల్ని రక్షించడానికి చేసే ప్రయత్నానికి అడ్డు చెప్పకుండా ఉండటమే ప్రపత్తి, మనం అడ్డు చెప్పకుండా ఉండటమే ప్రపత్తి అంటారు. అలా భగవానుడు తాను మనల్ని రక్షిస్తాడు, మన రక్షణ మనం చేసుకోకుండా మన రక్షణ భారం అంతా పరమాత్మకే విడిచిపెట్టి ఉండటం మనం చేసే ప్రపత్తి. కాబట్టి అలా చేయడానికి అర్హత ఏం కావాలి, అర్హత ఏమీ అక్కర్లేదు. ప్రపత్తి చేయడానికి అర్హత ఏమీ అక్కర్లేదు, దానికి ఏ నియమాలు లేవు. చక్కగా ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ప్రపత్తి చేసేయచ్చు పరమాత్మకి అని చెప్తోంది గోదాదేవి. అలా ఆ ప్రపత్తి చేయాలని కోరిక ఉన్న వారందరూ రండి మనం అందరం కలిసి వెళ్ళి స్నానం చేద్దాం అంటుంది. ఇక్కడ బయటికి చూస్తే అందరూ కలిసి స్నానం ఆచరించడానికి వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఈ 30 రోజుల్లో ఎక్కడా మనకి నిజంగా వాళ్ళు వెళ్ళి ఒక నదిలో స్నానం చేసినట్టు ఉండదు. స్నానం చేయటం అంటే ఏంటి, చక్కగా భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్లో ఆ గుణాలని అనుభవించడం, అదే వీరు చెప్పే స్నానం అన్నమాట. ఆ పరమాత్మ యొక్క లీలల్ని, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడమే మీరు చేసే స్నానము అంటారు. అలా అందరినీ భాగవతోత్తములు అందరినీ కలిపి వారితో కలిసి స్నానం ఆచరిస్తే, అందరితో కలిసి ఆ భగవద్ అనుభవం చేస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందని తెలిసిన తల్లి కాబట్టి అందరినీ కలుపుకొని ఆ కృష్ణ పరమాత్మ గుణానుసంధానం కోసం అందరినీ ఆహ్వానిస్తుంది గోదాదేవి. వీరు ఎలాంటి వారట, అక్కడికి వచ్చిన వారందరూ నేరుజయీర్ అంటున్నారు. ఎలాంటి చక్కటి విలక్షణమైన ఆభరణాలు కలిగిన వారు అంటున్నారు. వారి ఆభరణాలు ఏమిటి, బద్దేనాంజలినా నదేన శిరసా గాత్రై స్వరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోకీన బాష్పాంబున అని వారి ఆభరణాలని, వారి వైలక్షణాన్ని చెప్తున్నారు. అక్కడ ఉన్న గోపికలందరూ ఎలాంటి వారట, బద్దేన అంజలిన, ఎప్పుడు ఆ అంజలి ముద్రతో ఉంటారు, ఎప్పుడు ఆ పరమాత్మని సేవిస్తూ అంజలి ముద్రతో ఉండేవారు. నతేన శిరస, అంజలి ముద్రతో అలా దించిన తలతో వినయం ఒట్టిపడినట్టు ఆ తల దించుకొని చక్కగా వినయం ఒట్టిపడినట్టుగా ఉండేవారు. రాత్రై సర్వమోత్కమై, వారు మాట్లాడుతుంటే వారి గొంతు అలా వణుకుతూ, ఆ గొంతులో చక్కగా మాధుర్యము, ఆ వణుకు అలా కనిపిస్తూ ఉంటుంది. వారి కన్నులు ఎలా ఉంటాయట, ఎప్పుడు ఆ పరమాత్మని సేవించి ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను సేవిస్తూ ఆనంద బాష్పాలు అలా కళ్ళలోంచి కారుతూ ఉంటాయి. ఇవే భాగవతోత్తములకి ఆభరణాలు. మిగతావేవి మనం రోజు వేసుకునే ఆభరణాలు నిజమైన ఆభరణాలు కాదు. ఎవరైతే పరమ భక్తులు ఉంటారో వారికి ఆభరణాలు ఏమిటి అంటే ఆ పరమాత్మకి పరమాత్మ యొక్క దాసులకి కైంకర్యం చేసి ఆ కైంకర్యం వల్ల కలిగిన ఆనందంతో ఒళ్ళు గగులు పుడుస్తూ ఉంటే, ఆ గొంతు వారిని కీర్తిస్తూ ఉంటే, చక్కగా ఆ కళ్ళలోంచి ఆ ఆనంద పారవశంతో నీరు కారుతూ ఉంటే ఇవే మనకి కావాల్సిన ఆభరణాలు అని చెప్తోంది చక్కగా గోదాదేవి.
సీర్మల్గు మాయప్పాడి. ఇంకా అక్కడ ఉన్న గోకులం ఎలాంటిదట, సంపదలతో నిండిపోయిన గోకులం అట. కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించక ముందు ఆ గోకులం మామూలుగా ఉండేదట. కానీ కృష్ణ పరమాత్మ అక్కడ గోకులంకి వచ్చి అవతరించిన తర్వాత అక్కడ ఉన్న పంటలు, పొలాలు, పంట సమృద్ధి, ఆ పాడి సమృద్ధి అమాంతం పెరిగిపోయి ఎంత పాలుంటే అంత నెయ్యి, ఎంత పెరుగు అంత నెయ్యి వస్తుందట. కాబట్టి అంత సంపదలతో నిండిపోయింది ఆ గోకులము అంటారు. అదే మామూలుగా మనం చూస్తే ఏంటి, ఆ పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు. అక్కడ కూడా పరమాత్మలో అన్ని కళ్యాణ గుణాలు చక్కగా ఉంటాయి. పరమాత్మలో ఎప్పుడూ ఆ కళ్యాణ గుణాలతోనే ఉంటాడు పరమాత్మ వైకుంఠంలో కూడా. కానీ ఆ సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము అనే గుణాలు ఆ పరమపదంలో ప్రకాశించవు. ఎందుకు? అక్కడ వాటికి పని ఉండదు. అక్కడ ఉన్న వారందరూ ఎలాంటి వారు, నిత్య సూర్యులు, ఎప్పుడూ ఆ పరమాత్మని సేవిస్తూ ఎటువంటి దోషము లేక చక్కగా సత్వగుణంతో ఉండేవారు. మరి అలాంటి చోట సౌలభ్యానికి, సౌశల్యానికి, వాత్సల్యానికి ఏం పని ఉంటుంది? ఏమీ ఉండవు. కాబట్టి ఆ గుణాలన్నీ ఆ పరమాత్మలో ఒక మూలకు వెళ్ళి కూర్చుంటాయట. అదే ఈ లీలా విభూతిలో మనం అందరం అపరాధ సార్వభౌములం అన్నట్టుగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న వారందరూ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులన్నింటినీ క్షమించడానికి పరమాత్మ యొక్క వాత్సల్య గుణం ముందుకు వస్తూ ఉంటుంది. అలాగే ఆయన సౌలభ్యం, సౌశీల్యం, చక్కగా అందరితో కలిసిపోయే గుణం, అందరికీ అందరిని సేవించుకునేలా అందరికీ అందుబాటుగా ఉండే గుణం సౌలభ్యం. తన తక్కువ వారితో కూడా చక్కగా కలిసిపోయి మెలిగే గుణం సౌశీల్యం. అలాంటి గుణాలన్నీ ఎక్కడ ప్రకాశిస్తాయి అంటే ఈ లీలా విభూతి, అంటే ఈ భూలోకంలోనే చక్కగా ప్రకాశిస్తాయి. అందుకే ఆ ఆయప్పాడి, ఆ గోకులం ఏమైందట, సీర్మల్గు అంటే చక్కటి సంపదలతో నిండిపోయిన గోకులం అంటున్నారు. ఆ పరమాత్మ యొక్క గుణాలు అంత బాగా ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఆహా ఎంత వైభవంగా ఉంది గోకులం అని గోదాదేవి ఆ గోకులాన్ని పొగుడుతోంది. సెల్వచ్చిరుమీర్గాల్ అని చక్కటి ఎంతో ఐశ్వర్యం కలిగిన చిన్నపిల్లలారా అని వారు అక్కడున్న గోపికలందరినీ సంబోధిస్తోంది గోదాదేవి. ఈ సంపద ఏంటండి, ఆ గోకులంలో ఉండే వారందరూ ఏంటి పాపం, రోజు ఆ పాలని పెరుగుని అమ్మి ఏదో వచ్చిన దాంతో ఆ పాడిని పంటని చూసుకుంటూ ఉంటారు. మరి వారికి ఉండే ఐశ్వర్యం ఏంటి అంటే శ్రీకృష్ణుడి కరస్పర్శ వీరికి మహదైశ్వర్యము అంటున్నారు. కృష్ణుడు అక్కడ పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు కృష్ణుడి ఆ స్పర్శ తగులుతుందా. కొంతమంది ఇళ్ళకి వచ్చి కొంతమంది కృష్ణుడితో సమానమైన వయసు కలిగిన వారు కాబట్టి అతనితో ఆడటం వల్ల అతని కరస్పర్శ దొరుకుతుంది. కొందరిళ్లలో కృష్ణుడు దొంగతనం చేస్తుంటే అతన్ని మొట్టడం వల్ల వాళ్ళకి కృష్ణుడి యొక్క కరస్పర్శ జరుగుతుంది. అలా భగవంతుని యొక్క కరస్పర్శ అనే చక్కటి ఐశ్వర్యం కలిగిన వారా, పరమాత్మ యొక్క కైంకర్యమే ఐశ్వర్యంగా కలిగిన వారా అంటారు. అంతే కదండి, రామాయణంలో చక్కగా లక్ష్మణ స్వామి ఈయన కూడా అరణ్యవాసానికి వస్తాను అని తట్టా తవగోలు పుచ్చుకొని రాముని వెంట వెళ్తుంటే వాల్మీకి మహర్షి లక్ష్మణో లక్ష్మి సంపన్న అని, ఆహా లక్ష్మణ స్వామి ఐశ్వర్యంతో నిండిపోయి లక్ష్మి సంపన్నుడు, చక్కగా ఐశ్వర్యంతో నిండిపోయిన వాడు అని చక్కగా అని వర్ణిస్తాడు. ఏమిటి ఆ రోజు లక్ష్మణ స్వామికి ఉండే ఐశ్వర్యం? రామచంద్రుడు అరణ్యానికి వెళ్తే అక్కడ ప్రతి పని తానే చేశాడు. రామచంద్రుడికి సీతాదేవికి ఏం కావాలి, పర్ణశాలను నిర్మించడం, వారికి ఆహారాన్ని సమకూర్చడం, చక్కగా ఆ శయ్యని ఏర్పాటు చేయడం, అలాంటి ప్రతి పని వారు లేచి ఉన్నా పడుకొని ఉన్నా వారికి రక్షణ, పడుకున్నప్పుడు వారిని రక్షించడం, తాను జాగరూకుడై రక్షించడం, ఇలాంటి కైంకర్యాలన్నీ తనే చేశాడు. కాబట్టి లక్ష్మణ స్వామి లక్ష్మణో లక్ష్మి సంపన్న, లక్ష్మణుడు ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడు అని వాల్మీకి మహర్షి వర్ణించాడు. అలాగే విభీషణాళ్వాను లంకలో తన భార్యల్ని, బిడ్డల్ని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి అమాంతం రామచంద్రుడి దగ్గరకు వచ్చి రామచంద్రుడిని శరణాగతి చేసినప్పుడు అంతరిక్షగత శ్రీమాన్, అంతరిక్షంలో ఆ శ్రీమంతుడు అలా వెళ్తున్నాడు అని వాల్మీకి మహర్షి సంబోధిస్తాడు విభీషణుని. ఏమిటి ఆ రోజు విభీషణుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం? రామ కైంకర్యం, రామచంద్రుడి యొక్క శరణాగతి లభించబోతుంది కాబట్టి ఆహా విభీషణుడు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు అని అంటారు. అలాగే గజేంద్రాళ్వానని ఆ గజేంద్ర మోక్ష సందర్భంలో ఆ ఏనుగు మొసలి చేత బాధింపబడుతూ ఉంటే
ఒక్కసారి పరమాత్మ నువ్వే దిక్కు అని అనగా అప్పుడు ఆ సందర్భంలో ఆ గజేంద్రుణ్ణి చూసి మహర్షులు అంటారు, నాగవర శ్రీమాన్, ఆహా ఈ ఏనుగు ఎంత సంపన్నుడు, ఎంత ఐశ్వర్యం కలిగిన వాడయ్యాడు అంటే ఆ పరమాత్మని ఆశ్రయించాలి, పరమాత్మని శరణాగతి పొందాలి అనే ఆలోచన కలిగి ఆ పరమాత్మనే రక్షించమని ప్రార్థించాడు కాబట్టి ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు అని ఆ గజేంద్ర ఆళ్వాన్ని కూడా చక్కగా మన మహర్షులు కీర్తిస్తారు. అలా ఈ గోకులంలో ఉన్న వారందరికీ యొక్క ఐశ్వర్యం ఏంటి? శ్రీకృష్ణ కరస్పర్శ. అటు ఆడుతూ ఇటు ఆడుతూ ఆ పిల్లలందరినీ చక్కగా పట్టుకుంటూ వారితోనే ఆడుకుంటూ ఉండేవాడు కృష్ణుడు. వారింట్లో వీరింట్లో దొంగతనం చేస్తూ అలాగే వారందరినీ కూడా చక్కగా కరస్పర్శ, అందరినీ వారితో తిట్టబడి మొట్టబడి చక్కగా అంత సౌలభ్యాన్ని ప్రదర్శించి వారి చేతిలో ఒక మనిషిలా మెలిగాడు కాబట్టి వారు చేసుకున్న వారి ఐశ్వర్యం కృష్ణుడే, ఆ కృష్ణానుభవమే వీరికున్న ఐశ్వర్యం అంటున్నారు. అలాంటి గోపికలారా రండి, మనం అందరం వెళ్ళి కృష్ణ పరమాత్మని చేరుదాం, ఆయన్ని ఆశ్రయిద్దాం అని చెప్తూ, ఎలాంటి వాడు కృష్ణ పరమాత్మ? పూర్వేల్ కొడుందజులన్ నందగోపన్ కుమరన్. ఆ నందగోపుడు చక్కటి పదునైన ఒక బల్లాన్ని చేతిలో పట్టుకొని క్రూరమైన వ్యాపారాలు చేసే నందగోపుడు అని చెప్తున్నారు. నందగోపుడు ఏంటంటే క్రూరమైన, అసలు నందగోపుడు ఎలాంటి వాడట? తను నడిచే మార్గంలో ఏదైనా చీమ తన కాలు కింద పడుతుందేమో అని భయపడి ఆ దారినంతా చక్కగా శుభ్రం చేసుకుంటూ నడిచేంత పరమ కారుణికుడట, అంతటి కరుణ ఆయనకి. కానీ ఎప్పుడైతే ఈ పిల్లలు పుట్టారో, కృష్ణ పరమాత్మ బలరామచంద్రుడు ఇద్దరు గోకులంలో అవతరించారో, అప్పటి నుంచి నందగోపుడు ఒక మూల పడేసిన ఒక బల్లాన్ని తీసి దాన్ని చక్కగా పదును పెట్టి రోజు పట్టుకొని తిరిగేవాడట. ఎందుకు? ఏ చీమ ఏ రాక్షసుడు అయిపోతాడో, ఏ గాలి ఏ రాక్షసుడు అయిపోతాడో, ఏ ఆవిడ ఏ రాక్షస పూతనలా మారిపోయి కృష్ణుడికి బలరాముడికి ఆపద కలిగిస్తుందో అని ఎప్పుడు ఆ కృష్ణుడిని బలరాముడిని కాపాడుకోవడానికి ఆ వాడి అయిన బల్లాన్ని చేతిలో పట్టుకొని అలా తిరుగుతూ ఉండేవాడట. అలా వాడి అయిన బల్లాన్ని చేతిలో ధరించే నందగోపుడు. అలాంటి నందగోపునికి కుమారుడు, విధేయుడుగా ఉండే కుమారుడు అంటున్నారు. నందగోపుడు అంటే ఎవరండి? మనకు మామూలుగా చూస్తే ఇదే అర్థం, కానీ మనం కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే నందుడు అంటే నందహ, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని తాను అనుభవించి ఆ అనుభవంతో కలిగిన ఆనందాన్ని చక్కగా కలిగి ఉన్నవాడు నందుడు. ఆ ఆనందాన్ని నలుగురికి పంచేవాడు నందుడు అంటే ఆచార్యుడు. ఆచార్యులు మనకి ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని వారు అనుభవించి ఆ అనుభవాన్ని మనందరితోనూ పంచి మనం కూడా అనుభవించేలా చేస్తారు కాబట్టి ఆచార్యుడే నందుడు. అలాగే గోపహ అంటే ఏంటి? ఈ మనకి పరమాత్మ యొక్క మంత్రార్థములని మిగిలిన వారికి అంటే అనర్హులకి దొరకకుండా చక్కగా గోప్యంగా ఉంచి దాన్ని కాపాడేవారు ఆచార్యులు కాబట్టి ఆచార్యులే నందగోపులు అని చెప్తున్నారు. అలాంటి ఆచార్యులకి విధేయుడుగా ఉండేవాడు కృష్ణుడు. ఆ గోకులంలో కృష్ణుడి అల్లరి చూసి ఆ గోపికలందరూ వచ్చి యశోదకి చెప్తుంటే యశోద ఏమీ చెయ్యట్లేదు, పోనీ నందుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందామని కృష్ణుడు ఆ గోపికలందరూ వెళ్ళి ఆ నందుడి దగ్గరికి వెళ్ళి, నంద మహారాజా, కృష్ణుడు మా ఇళ్లలో పాలు పెరుగు ఏమీ ఉండనివ్వట్లేదు, కొంచెం మీరైనా కొంచెం మందలించండి అంటే, ఆ రానివ్వండి నేను చూస్తాను, ఆ కృష్ణుడికి ఇవాళ నేను గట్టిగా బుద్ధి చెప్తాను అని అనుకునేవాడు అని అన్నాడు నందుడు. అందులో కృష్ణుడు వీరందరూ అక్కడ ఉంటే చక్కగా వినయంగా వచ్చి ఆ నందుడికి పాదాభివందనం చేసి ఆ నందుడి వెనకాల చక్కగా చేతులు కట్టుకొని ఎంతో వినయం ఉట్టిపడుతున్నట్టుగా నిల్చునేవాడట. అప్పుడు నందుడు, అయ్యో ఇంతటి అమాయకుడే, ఇంతటి వినయం ఉన్నవాడే, ఇదన్నా మీరు ఇంత నిందలు వేస్తున్నారు, మా వాడు అలా ఏం చేసుండడు అని వారికి ఏదో నచ్చ చెప్పి పంపించేసేవాడట. అలా తండ్రి దగ్గర కుమారన్ అంటే చక్కగా వినయ విధేయతలతో విధేయుడిగా ఉండేవాడట మన కృష్ణ పరమాత్మ. తర్వాత ఏంటి కాబట్టి పరమాత్మ కూడా ఎలాంటి వాడు? పరమాత్మ కూడా ఆచార్యుల దగ్గర అలాగే ఉంటారు. ఏమని చెప్తారు మనకి? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం
బ్రాహ్మణో మమ దైవతం అని చక్కగా పరమాత్మ మంత్రానికి అధీనమై ఉంటాడు. మరి ఆ మంత్రం ఎవరికి అధీనమై ఉంటుంది? చక్కని ఆచార్యులకి అధీనంలో ఉంటుంది. కాబట్టి మనం ఆచార్యుల్ని సేవిస్తే వారు మనకి మంత్రాన్ని మంత్రార్థాన్ని ప్రసాదిస్తే ఆ మంత్రార్థాల ద్వారా అసలు పరమాత్మ అంటే ఎవరు, మనమెవరం, పరమాత్మ అంటే ఎవరు, ఆయన కళ్యాణ గుణాలు ఏమిటి, అవన్నీ మనకి, ఆయన దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది, అవన్నీ మనకి ఆచార్యుల ద్వారా లభిస్తాయి. కాబట్టి అలాంటి ఆచార్యులే ఈ నందుడు అంటారు. అలాంటి వాడును మరి ఇంకెలాంటి వాడు? ఏరారందకణ్ణి యశోదై ఇళం సింగం. ఆ తల్లి యశోదాదేవి మామూలుగానే యశోదాదేవికి పెద్ద పెద్ద కళ్ళు. అలాంటి యశోద కృష్ణుడి ఈ బాల్య లీలల్ని చేష్టల్ని అన్ని చూసి 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 చారెడు కళ్ళు అయిపోయాట. ఇక్కడి నుంచి చంపల వరకు ఉన్నంత పెద్ద పెద్ద కళ్ళు అయిపోయాట. ఎవరికి ఉంటుందండి అంత భాగ్యం? ఎక్కడో పరమపదంలో సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా ఆ పరమపదంలో నిత్య సూర్యులు అందరూ కలిసి ఆ పరమాత్మను అలా చూస్తూ ఉంటారు. ఇంకేం పని ఉండదు అక్కడ వారికి. అలా చూస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. పరమపదం ఆ నారాయణ్ని అలా చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. అంతమందికి కలిగిన భాగ్యం ఒక్క యశోదకి కలిగి ఆ కృష్ణుడికి అక్కడ ఓన్లీ పరత్వమే ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఈ గోకులంలో మనం చెప్పుకున్నట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యం, ఇన్ని గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ చేష్టల్ని, ఆ లీలల్ని చక్కగా యశోదాదేవి చూస్తూ 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 ఆవిడ కళ్ళు ఇంత పెద్దగా అయిపోయేట. చారెడేసి కళ్ళు కలిగిన పెద్ద విలక్షణమైన కళ్ళు కలిగిన యశోదాదేవి. ఆ యశోదాదేవి దగ్గర ఎలా ఉండేవాడు? నందుడి దగ్గర వినయ విధేయతతో ఉంటే ఆ యశోదాదేవి దగ్గర ఇళం సింగం. ఎలా అయితే ఒక చిన్న సింహం జూలు విదిల్చి ఆ సింహం అలా ఇలా పరిగెడుతూ అన్ని చోట్లకి వెళ్తూ చక్కగా సందడి చేస్తూ ఉంటుందో అలా మన కృష్ణ పరమాత్మ యశోదాదేవి దగ్గర ఉండేవాడట. ఆ గోపికలందరూ వచ్చి మా అమ్మ మీ వాడు మా ఇంట్లో పాలు పెరుగు ఏమి వెన్న ఏమి మిగలనివ్వట్లేదు, రోజు తినేస్తున్నాడు అంటే అని విని అని చెప్పడానికి అందరూ రోజు ఆవిడ దగ్గరకు వచ్చేవారట. ఈ కృష్ణ పరమాత్మ ఎలా ఉండేవాడు? ఆమె చంక ఎక్కేసి చక్కగా పక్కన ఆ తల్లి ఒడిలో పడుకొని ఏమీ తెలియనట్టుగా అలా కన్నులు పెట్టుకొని ఆ తల్లికేసి చూస్తూ ఉండేవాడట. కాబట్టి అలాంటి వాళ్ళందరూ అన్ని చెప్తుంటే ఇంత అమాయకుడిని పట్టుకొని ఇన్నేసి మాటలు అంటున్నారు, వెళ్ళండి, మా వాడు తప్పేం లేదు, మీరు జాగ్రత్తగా పెట్టుకోవట్లేదు, మీరు చక్కగా జాగ్రత్తగా చేసుకోండి మీ పాలు పెరుగుని వాళ్ళని తిట్టి పంపించేదట. అలా కృష్ణ పరమాత్మ ఎన్ని అల్లర్లు చేసినా ఏమీ అనకుండా కృష్ణ పరమాత్మని ఉండేది. కాబట్టి ఆ తల్లి దగ్గర అతను చక్కగా బాల సింహంలాగా ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు అంటారు. అలా మన ఆళ్వార్లు ఏం చెప్తారు? పూని తొలి వినిల్ పుప్పు. ఇలా ఆ నల్లటి శరీరం మీద కృష్ణ పరమాత్మ సాయంత్రం పూట ఆ ఆవుల్ని వాటిల్ని మేపుకొచ్చిన తర్వాత ఆ నల్లటి శరీరం మీద ధూళి అంతా కప్పేసి ఉంటే ఒక బంగారు రంగులా మెరిసిపోతూ ఉండేది కృష్ణ పరమాత్మ శరీరం అంతా. అదంతా చూసి చక్కగా ఆ యశోదాదేవి మురిసిపోతూ ఉండేది. అలా ఆ తల్లి దగ్గర ఎంత అల్లరి చేసినా ఆ తల్లి కొట్టేది కాదు, తిట్టేది కాదు. పోనీ కొడదామా అంటే లేక కలిగిన ఒక్క పిల్లవాడే ఎలా బాధపడతాను అని కొట్టాలనుకున్న ఒక పువ్వులు ఉండే ఒక కర్రని, పువ్వులతో ఉండే ఒక కొమ్మని తీసుకుని దాంతో ఒక దెబ్బేసిన అయ్యో నా కృష్ణయ్యని కొట్టేశానే అని మళ్ళీ బాధపడేదట. అలాంటి యశోద దగ్గర చక్కగా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా అల్లరి చేసే కృష్ణుడు అని చెప్తున్నారు. యశోదాదేవి అంటే ఏంటండి? యశః దదాతి ఇది యశోద అని మనకి యశస్సుని కలిగించేది యశోదాదేవి. మామూలుగా వేదం శృతి ఏమని చెప్తుంది? మాతావై మంత్ర అని, మంత్రము మా తల్లితో సమానము అని చెప్తారు. అలా పరమాత్మని తనలో కలిగి ఉన్న మంత్రం కాబట్టి ఆ తిరుమంత్రార్థమే యశోదాదేవి అని చెప్తారు. ఆ తిరుమంత్రార్థంలో పరమాత్మ యథేచ్ఛగా తన వ్యాప్తిని, తన కళ్యాణ గుణాలని, తను ఎలా ఉంటాడో అదంతా ఆ మంత్రంలో చక్కగా తెలియజేస్తుంది. కాబట్టి ఆ మంత్రమే యశోదాదేవి. ఆ మంత్రానికి కట్టుబడి ఆ మంత్రంలో చక్కగా యథేచ్ఛగా ఉంటాడు కృష్ణ పరమాత్మ అని చెప్తారు. మరి యశః దదాతి ఇది యశోద అన్నాం కదా, మరి ఈ మంత్రాన్ని మనకేమిస్తుంది?
ఇహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతం చ మంత్రోయం సాధయిష్యతి. మనం కనుక ఈ తిరుమంత్రాన్ని కనుక సేవిస్తే ఈ లోకంలో కావాల్సిన ఐశ్వర్యము మనకు కలుగుతుంది. ఆ తర్వాత పరమపదానికి వెళ్ళి ఆ పరమాత్మ కైంకర్యము లభిస్తుంది. చక్కగా అన్నిటినీ ప్రసాదిస్తుంది. కాబట్టి మంత్రం అంత గొప్పది. యశస్సుని మనకి అన్ని సంపదలు కలిగి చేసేది. కాబట్టి యశోదాదేవి మంత్రమే యశోదాదేవి అని చెప్తారు. కన్ని యశోదీలం సింగం కార్మే చెంగన్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్. ఇంకా పరమాత్మ ఎలా ఉంటాడు? కార్మేని ఇంద్రనీలమణి. చక్కగా ఎక్కువ నీరు తాగిన మేఘం చూసాం అనుకోండి, నల్లటి మేఘం ఎలా ఉంటుంది ఆహ్లాదంగా. ఆహా ఎప్పుడు నల్లగా ఉన్నవన్నీ మన పూర్వాచార్యులు దానికి చల్లదనంతో చెప్తారనమాట. చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ మేఘం. ఆ మేఘం ఎలా అయితే ఆహ్లాదంగా ఉంటుందో ఆ ఇంద్రనీలమని కాంతి కలిగిన పరమాత్మ కూడా చక్కగా అంత ఆహ్లాదంగా ఉంటాడు. అతని దివ్యమంగళ విగ్రహం కూడా ఆ ఇంద్రనీల కాంతుల్ని ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. అతని దివ్యమంగళ విగ్రహం ఎలాంటిదట? ఒక్కసారి కృష్ణుడు ఆ అడవుల్లో ఒక్కసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వేదాలు చదివే ఋషులు ఉంటారు. కొంతమంది ధ్యానం చేసుకునే మహర్షులు ఉంటారు. ఎప్పుడైతే ఆ కృష్ణుడు ఆ నీలమణి కాంతితో ఆ కృష్ణుడు అలా వెళ్తూ ఉంటే తపస్సు చేసేవారు తపస్సు మాని ఆ కృష్ణుడిని చూస్తూ ఉండిపోయేవారట. వేదాలు చదివేవారు ఆ వేదాలు చదవటం మానేసి ఆ కృష్ణుడిని చూస్తూ ఉండిపోయేవారట. అలా హోమాలు జపాలు చేసేవారందరూ వారు చేసే పని అంతా మానేసి ఆ కృష్ణుడి సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయారట. అలా విరక్తులు అంటే ఏ వ్యామోహం లేని వారిని కూడా కట్టిపడేసేంత సౌందర్యం. అలాగే మన రామచంద్రుడు పుంసామోహన రూపాయ అని మన మామూలుగా అంతటి అందమైన వాడు, పురుషుల చిత్తాన్ని కూడా అపహరించేంత గొప్ప అందం కలిగిన వాడు మన రామచంద్రుడు. అలాంటి కార్మేని అంటే చక్కని దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన స్వామి అంటున్నారు. అతని కళ్ళు ఎలా ఉంటాయి? సెంగన్ చక్కగా బాగా నీరుని తాగి చక్కగా వికసించిన ఒక తామర పువ్వు రేకులు ఎలా ఉంటాయో అలా పెద్దగా విచ్చుకున్న తామర పువ్వు రేకుల్లా ఆయన కళ్ళు ఉంటాయట. ఆ కళ్ళల్లో ఎప్పుడు ఎర్రగా ఉండే కళ్ళు ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ కళ్ళు ఎప్పుడు అలా ఉంటాయంటే మన మీద వాత్సల్యంతో ఆయన మన మీద ఉండే వాత్సల్యాన్ని అంతా కళ్ళల్లో లోపల ఇమ్మడక అవి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. అంతటి వాత్సల్యం మన మీద పరమాత్మకి. అది ఎలా తెలుస్తుంది? రామాయణంలో సీతాదేవి దగ్గరికి హనుమ వెళ్ళినప్పుడు సీతాదేవి చెప్తుంది, రామచంద్రుడిని విడిచి నేను ఇంకొక మాసం మాత్రమే ఉండగలను, అంతకన్నా ఇంకా నేను ప్రాణాలను ధరించి ఉండలేను అని హనుమతో చెప్తుంది. ఆ విషయం హనుమ రామచంద్రుడికి వచ్చి తెలియచేస్తే, సీత నన్ను విడిచి నెల రోజులైనా బ్రతకగలదేమో, నేను సీతను విడిచి ఇంకా క్షణము కూడా బ్రతకలేను అని రామచంద్రుడు చెప్తాడు. మనం పరమాత్మని ఎంత ఆరాధిస్తామో, ఎంత అభిమానిస్తామో అంతకి కొన్ని కోట్ల రెట్లు పరమాత్మ మన మీద వాత్సల్యాన్ని చూపిస్తాడు. అంతగా మనని అభిమానిస్తాడు. ఆ వాత్సల్యమే అతని కళ్ళల్లో చక్కగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సంగన్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్ అంటే సూర్యుడిలాగా తేజోవంతమైన మొహము, అదే సమయంలో చంద్రుడిలాగా చల్లగా ఉండే తిరుముఖ మండలం అన్నమాట. అదేంటండి ఇలా చెప్పారు అంటే ఇంక ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించడానికి ఇంకా వేరే పోలికలు ఉండవు. అదే ఆయన ప్రత్యేకత. ఎవరైతే తన భక్తులకి శత్రువులు ఉంటారో అలాంటి వారికి ఆయన తీక్షణమైన సూర్యుడిలా కనిపిస్తూ ఉంటాడట. అదే తన భక్తులకి చక్కగా ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి చంద్రుడిలా దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి తిరుముఖ మండలం ఆయన. అలాంటి తిరుముఖ మండలం కలిగిన పరమాత్మని కార్మే నిత్యంగన్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్ ఎవరైనా నారాయణనే అని చెప్పేస్తుంది గోదాదేవి. ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే నారాయణనే మనం ఆశ్రయించాలి. ఆయనే మనకి పరమ పురుషార్థాన్ని ప్రసాదించగలడు. మరి ఆ నారాయణ అంటే ఏంటి అర్థం?
ఈ జగత్తులో నారములు అంటారు. ఈ లోకంలో ఉండే వాటినన్నిటినీ నారములు అంటారు. వాటికి ఆధారం వాటికి ఆధారమైన వాడు అంటే మన అందరినీ రెండు రకాలుగా చెప్తారు. మనమందరం మనందరిలోనూ ఆయన ఉండి మనందరినీ నిలబెట్టేవాడు నారాయణుడు. మనందరం కూడా ఆయనలోనే ఉంటాం. అలాంటి మొత్తం ఇదంతా ఈ లోకాలన్నిటినీ వ్యాపించి ఈ లోకాలన్నిటినీ తనలో కలిగిన వాడు నారాయణుడు అని చెప్తారు. అలా మన అందరికీ ఆధారమైన వాడు. మనం వద్దనుకున్నా కావాలనుకున్నా ఇతర దేవతల దగ్గరకు వెళ్ళిపోయినా మనల్ని నిలబెట్టడం కోసం అంటే ఈ ఆత్మ నిలబడడం కోసం చక్కగా మనలో వేంచేసి ఉండి మన సత్తుని నిలబెట్టేవాడు నారాయణుడు. అలా మనలో అంతర్యామిగా ఉండి మనల్ని నిలబెట్టేవాడు కాబట్టి ఆయన నారాయణుడు అయ్యాడు. ఆయనే మనకి చక్కగా పురుషార్థాన్ని అంటే ఫలాన్ని ప్రసాదించగలిగిన వాడు అని చెప్తున్నారు. మరి ఇంకెవరూ లేరు, ఆయన్నే మనం ఆశ్రయించాలి అంటున్నారు. మరి అంత గొప్పవాడిని మనం ఆశ్రయించగలమా అంటే అందుకే కదా ముందు చెప్పారు ఆయన ఎలాంటి వాడు. కార్మేనిక్ సంగన్ చక్కగా వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము అనే చక్కటి 4 గుణాలు కలిగిన వాడు. వాత్సల్యం అంటే ఏంటి? మనం ఎన్నో తప్పులు చేసి అయ్యో నేను ఇన్ని తప్పులు చేసేసానే, మరి పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మ నన్ను స్వీకరిస్తాడో లేదో అనే భయం మనకు ఉంటుంది. అది అలా భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయనలో వాత్సల్యం అనే గుణం ఉంది. వాత్సల్యం అంటే ఒక దూడ, అప్పుడే పుట్టిన దూడ మీద ఉండే మాలిన్యాన్ని ఎలా అయితే ఒక ఆవు తను తినేసి తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుందో మనం చేసే తప్పుల్ని కూడా పరమాత్మ భోగ్యంగా స్వీకరిస్తాడట. అవేవో తప్పులు అనుకొని వదిలేయడు, వాటిని కూడా భోగ్యంగా స్వీకరిస్తాడు. ఆ గుణమే వాత్సల్యం అంటే. మరి స్వామిత్వం అంటే తను స్వామి, మనం అందరం సొత్తు అనమాట. ఇప్పుడు మనకు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే కదా. అంటే ఆ వస్తువు ఎవరికి చెందిందో వారిదే. కాబట్టి ఈ లోకంలో ఉండే చేతనలు అందరూ స్వామి యొక్క సొత్తు. కాబట్టి ఆ స్వామిత్వం అనే గుణము ఆ పరమాత్మ చేత మనల్ని రక్షింపజేస్తుంది. కాబట్టి ఆ గుణాన్ని చూసి మనం ధైర్యంగా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మని ఆశ్రయించవచ్చు. సౌలభ్యము అంటే ఏంటి? సౌశీల్యం అంటే తనకంటే తక్కువ వారితో కూడా చక్కగా కలిసిపోయి ఎటువంటి అరమరికలు లేకుండా చక్కగా వారితో కలిసిపోయి ఉండటమే సౌశల్యం. అయ్యో అంత గొప్పవాడు అంటున్నారు, మరి నేను వెళ్తే నన్ను అనుగ్రహిస్తాడా, నన్ను ఆదరిస్తాడు అంటే ఏమీ భయపడలేదు, చక్కగా ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు అంటారు. ఎలాగా? రామచంద్రుడు ఎక్కడో చక్రవర్తి గుహ పెరుమాళ్ళని అనుగ్రహించారు, శబరిని అనుగ్రహించారు, వానరుని అనుగ్రహించారు, రాక్షసుల్ని అనుగ్రహించారు. మరి ఇంతమందిని అనుగ్రహించారే, తాను రాజయ్యుడి కూడా అందరితోటి చక్కగా స్నేహితుడిలాగా, తమ్ముడిలాగా అందరితో కలిసిమెలిసి మెలిగాడు కదా. మనకి ఆ భయం లేదు, చక్కగా మనందరినీ ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు అని చెప్పేది సౌశీల్యం. మరి సౌలభ్యం అంటే ఏంటి? ఆ పరమాత్మ ఎక్కడో పరమపదంలో వేయించేసి ఉంటాడు కదా. మరి ఆయన ఆశ్రయించడం ఎలా అంటే నువ్వేం బెంగపడక్కర్లేదు, చక్కగా నీ ఎదురుగుండానే ఒక అర్చా విగ్రహంగా మనం అందరం ఆశ్రయించడానికి సులభంగా వచ్చి ఇక్కడ వేయించేసి తనని సులువుగా ఆశ్రయించేలా చేస్తున్నాడు. కాబట్టి ఆ గుణాన్ని సౌలభ్యము అంటారు. ఇలా చక్కగా 4 గుణాల్ని ముందు చెప్పేసింది గోదాదేవి. కార్మేని సెంగన్ కదిర్మదియం బోల్ ముగత్తానని ఈ 4 గుణాల్ని ఈ వాక్యంలో చెప్పి ఇలాంటి గుణాలు కలిగిన నారాయణనే మనం ఆశ్రయించాలి అని చెప్తోంది. ఎవరు ఆశ్రయించాలి? ఎలాంటి వారికి ఆయన పురుషార్థం ఇస్తాడు? నమక్కే, మనకే. అంటే ఎలాంటి వాళ్ళమైతే మనకి ఆ పురుషార్థాన్ని ఇస్తాడు. నమకే అని ఏవకారాన్ని వాడుతుంది. అంటే ఎలాంటి వాళ్ళమైతే ఇస్తాడు? అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య రక్షకత్వము అని 3 గుణాలు ఉండాలట మనం. అంటే కేవలం ఆ పరమాత్మే మనం రక్షించేవాడు అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకెవరిని ఆశ్రయించకుండా కేవలం ఆ నారాయణనే శరణాగతి చేసి ఆయనే దిక్కని నమ్మి ఉండే వాళ్ళకి మనం చేసే కైంకర్యం కేవలం ఆ పరమాత్మకే, మరి ఇంకెవరికి కాదు. పరమాత్మ కంటే పరమాత్మకి, ఆ భాగవతోత్తములకే తప్ప మరి ఇంకెవరికి కాదు. మనం అతనికి మాత్రమే
అతనికి మాత్రమే మన కైంకర్యం చెందాలి అని ఈ లక్షణాలు కలిగిన మనకే అని చెప్తోంది గోదాదేవి. నమక్కే అనే పదంతో పరై తరువాన్ అంటే పరమ పురుషార్థాన్ని ఆ పర అనే తప్పెటని ఇస్తాడు అని చెప్తోంది. పైకి అయితే ఆ పరై అనే తప్పెట వాయిద్యాన్ని మనకి ప్రసాదిస్తాడు అని చెప్తోంది. పరై అంటే ఏమిటి? కేవలం ఆ కైంకర్యం, మన ఆత్మకి స్వరూపానికి తగినట్టుగా ఉండే కైంకర్యాన్ని నువ్వే ప్రసాదించు తండ్రి. మేము నీకు పరతంత్రులం. మా ఈ ఆత్మకి స్వరూపానికి, ఈ ఆత్మ స్వరూపానికి సరిపడే కైంకర్యాన్ని నువ్వే ప్రసాదించాలి, అది మేము చేసుకోవాలి అని చివరి పాత్రలో మనకి గోదాదేవి చెప్తుంది. అలాంటి పరై తరువాన్ మనకి అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ వ్రతాన్ని మనం అందరం ఆచరించాలి. ఆచరిస్తే ఏమవుతుంది? పారోర్ పుగజ పడిందేలోర్ ఎంపావాయ్, ఈ లోకులందరూ చక్కగా ఆనందించేలా మనం ఈ వ్రతం చేయాలి అంటోంది. కొంతమంది భాగవతోత్తములు ఉంటారు, కొంతమంది ఐశ్వర్యార్థులు, మిగతా కైవల్యులు అని మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా సంతోషించేలా మనం ఈ వ్రతం చేయాలి. అంటే మనం ఈ వ్రతం చేయటం వల్ల చక్కగా గోకులంలో వర్షాలు పడతాయి, సమృద్ధి కలుగుతుంది, లోకం అంతా క్షేమంగా ఉంటుంది. కాబట్టి అలాగే మనకు కావాల్సిన కృష్ణ పరమాత్మ కైంకర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఇది అందరినీ సంతోషింపజేసే లాంటి వ్రతం కావాలి అని పారోర్ పూజ, అందరూ సంతోషించేలా మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి పడిందేలోర్ ఎంపావాయ్, అలా మన వ్రతాన్ని కొనసాగించాలి. ఇలా ఉంటుంది మా వ్రతము అని ఈ రోజు అని చెప్తూ, ఈ రోజు ఎవరెవరు ఈ వ్రతాన్ని చేయొచ్చు అంటే వారికి అధికారం ఏమిటి? ఈ కృష్ణ పరమాత్మని చేరాలి అనే ఇచ్చ, కోరిక ఉన్న వారందరూ వచ్చి ఈ ధనుర్మాస వ్రతం ఈ దృక్పావై అనే దాంట్లో అన్వయించవచ్చు అని చక్కగా చెప్పి, ఆ తర్వాత మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? నారాయణనే. ఎలాంటి నారాయణుడు? వాత్సల్య, స్వామిత్వ, సౌలభ్య, సౌశీల్యం అనే చక్కటి గుణాలని కలిగిన, సౌకర్యాపాదక గుణాలు అంటారు. అంటే మనం వెళ్ళి ఆ స్వామిని ఆశ్రయించడానికి వీలుగా ఉండే గుణాలు కలిగిన ఆ నారాయణనే మనం ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? ఆ ఉపాయం ఏంటి? ఆయనే మనకి ఉపాయము. అంటే ఆయన ద్వారానే మనం ఆయన్ని ఆశ్రయించాలి అని కూడా చెప్పి, నమక్కే ఎలాంటి వారు? మనం అనన్యార్థ ఆకారత్రయ సంపన్నులు అంటారు. అంటే ఇతర దేవతల్ని కానీ, ఇతర ఉపాయాల్ని కానీ, ఇతరులకి చెందిన వారం కాదే అని ఉండే అనే గుణాలు కలిగిన మనము ఆ పరమాత్మ ద్వారానే ఆశ్రయించాలని చెప్పి చక్కగా ఈ రోజు మనకి ఇంత మంచి పరమాత్మని పొందాలి అనే సంకల్పం మనలో కలిగింది. కాబట్టి అలా కలగడానికి కలిగిన రోజు కాబట్టి ఈ కాలాన్ని కొనియాడుతూ అక్కడ ఉన్న గోపికలందరినీ వచ్చి ఈ వ్రతంలో అన్వయించండి అని చక్కగా గోదాదేవి ఈ రోజు పాసనంలో అందరినీ అక్కడ ఉండే గోపికలందరినీ ఆహ్వానిస్తోంది గోదాదేవి. కాబట్టి రేపటి పాసనంలో ఏం చేయాలి చెప్తుంది. అసలు ఈ వ్రతంలో ఏదైనా వ్రతం చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏమిటి, మనం ఏం చేయాలి 4 రోజులు అనే విషయాన్ని రేపటి పాసనంలో ఆ అండాళ్ళ తల్లి మనకు అనుగ్రహిస్తుంది. ఈ రోజు పాసనం చక్కగా సేవించుకున్నాం. అడియన్ రామానుజదాసన్ సోచిష్ట మాలికా బృందగంధ బంధురజిష్ణమే విష్ణువిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.